కోట్లాది మంది భక్తుల మనోభావాలకు విశ్వాసాలకు సంబంధించినటువంటి కాశీనాయన అన్నదాన సత్రం కూల్చడం ఎంతవరకు సమంజసమో మనకైతే అర్థం కాలేదు. ఈ కూటమి ప్రభుత్వానికి ఏమైంది? ఎందుకు హిందూ దేవుళ్ళ మీద పడుతున్నారు? కోట్లాది మంది భక్తులు కొలిసే అదేవిధంగా సత్రాలు, వాళ్ళు చాలామంది వేరు ప్రాంతాల నుంచి వచ్చి కూడా అక్కడ ఉంటారు. అటువంటి సత్రాలని ఈ కూటమి ప్రభుత్వం ఎందుకు కూల్చేసింది? ఎందుకంటే అది కడప జిల్లాలో ఉంది కాబట్టి కూల్చేశారా? కడప జిల్లా వరకే పరిమితం కాకుండా చాలా ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రజలకు అదేవిధంగా కుటుంబాలలో నిరాధారణకు గురైనటువంటి పండు ముసలి వారికి అదేవిధంగా ఏ ఆధారం లేకుండా ఉన్నవారికి రోజు నిత్యం అన్నదాన కార్యక్రమం జరిగే బిల్డింగ్ కూల్చేస్తే ప్రభుత్వానికి, ఈ కూటమి ప్రభుత్వానికి ఏమన్నా ఒరుగుతుందా అంటే ఏమీ లేదు. మరి ఎందుకు దాని మీద అంత పగ? ఎందుకు మరి అంత కక్ష? రెడ్ బుక్లు ఏమన్నా సరే దీన్ని కూడా రాసి పెట్టుకున్నారా? దీని మీద ఏ అధికారి కానీ, ఏ మంత్రి కానీ, ఏ ఎమ్మెల్యే కానీ మాట్లాడడం లేదు. కూటమి పార్టీకి సంబంధించి ఏమీ లేని చోట పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అని చెప్పేసి ఏదేదో చేశాడు కదా, గుడిమెట్లు అడిగాడు, ఏమేమో చేశాడు కదా. మరి అక్కడ కడప జిల్లాలో ఉన్నటువంటి ఆ ఆశ్రమాన్ని ఎందుకు కూల్చేశారో ఒకసారి పవన్ కళ్యాణ్ గారు సమాధానం కూడా చెప్పించాలి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి. ఎందుకు కడప జిల్లాలో ఈ కాశీ నాయన రెడ్డి అనేసి రెడ్డి అనే పేరు ఉంది కాబట్టి తొలగించేశారా? రిజర్వ్ ఫారెస్ట్ అనే అంశం ఆధారంగా నిలువు నీడ లేకుండా బతుకుతున్నటువంటి వారికి ఆశ్రమించినటువంటి కాశీ నాయన రెడ్డి అన్నదాన సత్రాలు కూల్చాలి అనే ఆలోచన ప్రభుత్వానికి అదేవిధంగా అటవీ శాఖ ఎందుకు వచ్చిందో మనకైతే అర్థం కావడం. అది వాళ్ళకే తెలియాలి. కడప, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో కాశీ నాయన రెడ్డి భక్తులు ఉన్నారు. లక్షల సంఖ్యలో ఉన్నారు. జ్యోతి క్షేత్రంలో 3 బిల్డింగులు కూల్చడం వల్ల భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం కాబట్టి ప్రభుత్వం ఆచితూచి భక్తుల మనోభావాల్ని కాపాడే బాధ్యత ప్రభుత్వానిదే. అవేవి కూడా పట్టించుకోకుండా మొత్తం కూడా కూలదోయేశారు. అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్కి వినతి పత్రం ఇచ్చాక కూడా 3 బిల్డింగులు పడగొట్టడం ఎంతవరకు సమంజసం అనేది ఒకసారి కూటమి ప్రభుత్వ అధికారులు, కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులు అదేవిధంగా చీఫ్ మినిస్టర్ గారు వాళ్ళకే తెలియాలి. గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎమ్మెల్యే, ఎంపీ ఫండ్స్ ద్వారా నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేయడం కూడా జరిగింది. అక్కడ ఎమ్మెల్యేలు, ఎంపీలు అన్నదాన సత్రాలు కూల్చడం సులభం. అన్నదాన సత్రాలు నిర్మాణం చేయాలంటే ఎంత కష్టమో ఒకసారి ఆ కాశీ నారాయణ రెడ్డి అక్కడికి వెళ్తే వాళ్ళని అడిగితే తెలుస్తుంది. కోట్లాది మంది భక్తుల విశ్వాసాల్లో నమ్మకం మీద దెబ్బ కొడితే ఎలా? ఎంతవరకు సమంజసం? కాశీ నారాయణ రెడ్డి జ్యోతి క్షేత్ర భక్తుల మనోభావాలను ప్రభుత్వం కాపాడాలి, ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారిని చాలామంది కోరుతున్నారు. అవేవి పట్టించుకోకుండా ఇంకా కుల మత రాజకీయాలు చేసుకుంటూ వాళ్ళ స్వలాభం కోసం ఏవేవో చేసుకుంటూ పోతున్నారు. 10 మందికి ఫుడ్ పెట్టే ఆశ్రమాన్ని కూల్చేస్తే ఏం లాభం వస్తుంది? వీళ్ళు రాష్ట్రం అంతా అన్నా క్యాంటీన్లు అని చెప్పేసి నిర్మించారు కదా. అన్నా క్యాంటీన్లు ఎంతమంది అయితే తింటారో దానికి 10 రెట్లు ఆ కాశీనాయన ఆశ్రమంలో తినేవాళ్ళు ఇంకా ఎక్కువ సంఖ్యలోనే ఉంటారు. అంత గొప్ప ఆశ్రమం అది. అటువంటి ఆశ్రమం మీద ఎందుకు మరి కూటమి ప్రభుత్వానికి కళ్ళుబడిందో మనకైతే అర్థం కావడం. భక్తుల మనోభావాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది. ప్రభుత్వమే ఇలా కూడదోసుకుంటూ పోతుంటే ఇంకెవరు చెప్పుకోవాలి? నిర్మాణాలు అనేది సింపుల్. జేసీబీని తీసుకెళ్ళి తోసేయమంటే తోసేస్తారు 1 నిమిషంలోనే. వాటిని కట్టడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఎంత డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయాలా? ఎంతమంది కృషి ఉండాలా? అదేమన్నా రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఆశ్రమం అది కాదు కదా. పేదవాళ్లకు ఏ దిక్కు లేని వాళ్ళంతా కూడా అక్కడికి వెళ్ళి పాపం 3 పూట్ల పొడి తినేవాళ్ళు. అక్కడికి వెళ్ళి కూటమి ప్రభుత్వం వాళ్ళ రెడ్ బుక్లో రాసుకున్నారేమో